ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ. పెద్దలకు, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థులకు, గ్రామ పెద్దలకు, మహిళలకు అందరికి కూడా నా యొక్క సామాజిక విప్లవాభినందనలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అందరూ ఒకసారి చేతుల పైకెత్తి జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. ఏనాటి కానాడు ఎండవానల్లోన చేసి చేసి ప్రాణమిసిగిపోతుంది. కూడు చాలని కూలి ఓరన్న దొరల కుక్కలే నయమురా మనకన్నా. ఏనాటి కానాడు అద్దరే తిరికాడ నిద్వరే లేస్తారు బిడ్డలారా మీకు దేవుడే దిక్కని. కాళ్ళ నీడ్చుకుపోతూ ఓరన్న నిదుర కళ్ళతో తూలుతూ కూలన్నా. ఏనాటి కానాడు, ఏనాటి కానాడు ఎండవానల్లోన చేసి చేసి ప్రాణమిసిగిపోతుంది. కూడు చాలని కూలి ఓరన్న దొరల కుక్కలే నయమురా మనకన్నా. ఏనాటి కానాడు. ఈరోజు మన సిఐడి డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మన మండలంలో ఈ యొక్క పొనుగుపాడు గ్రామంలో SC/ST అట్రాసిటీ చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి మన 14వ తారీఖు నాడు కూడా గొల్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేశారు. మరి రేపు రాజుపాలెం మండలంలో కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి రేపు పామరులో కూడా, కృష్ణా జిల్లా పామరు నుంచి కూడా మనకి ఆహ్వానం పంపించారు. అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు సేమ్ సిఐడి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే. అయితే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం, చాలా అవసరం కూడా. గ్రామాల్లో SC/ST చట్టం యొక్క ఆవిర్భావం, దాని ఆవశ్యకత, దాని అవసరం, దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, దానివల్ల కలిగే కష్టాలేంటి, నష్టాలేంటి, దానికి గురి అయ్యేటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం గ్రామ ప్రజలకు ఎంతైనా ఉంది. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నిజంగా ఈ దేశంలో, మన భారతదేశం అనేక కులాలతో కూడినటువంటి భారతదేశం. మన దేశంలో కొన్ని వందల కులాలు ఉన్నాయి, కొన్ని వందల మతాలు ఉన్నాయి, అనేక రకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలతో కూడినటువంటి భారతదేశం ఉంది. ఈ భారతదేశంలో కులాల ప్రాధాన్యతగా, కులాలే ప్రాముఖ్యతగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఈ దేశాన్ని మరి ఏ విధంగా పరిపాలించాలి? ఇన్ని వందల కులాలు, ఇన్ని వందల మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచార వ్యవహారాలు, విభిన్న సాంప్రదాయాలు కలిగినటువంటి, విభిన్న భాషలు కలిగినటువంటి భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలని ఒక ఆలోచనతో మరి భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు, పెద్దలు రాజ్యాంగాన్ని తయారు చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తే, అంబేద్కర్ గారు మరి ఈ భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, అన్ని కులాలు ప్రాధాన్యత కల్పించే విధంగా, ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా, అందరికీ సముద్రత భావంతో కూడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేసి ఈ భారతదేశానికి అందించారు. మరి అప్పటికే ఈ దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థల క్రమంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులాలు బ్రాహ్మణ, క్షత్రియ, మరి వైశ్య, శూద్ర కులాల్లో ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థతో కూడినటువంటి ఈ కుల సమాజంలో, నిచ్చెన మెట్ల వ్యవస్థతో కూడినటువంటి ఈ కుల సమాజంలో మరి అంటరాని వారిగా అవమానపడుతూ, వివక్షతకు గురవుతూ, మరి అనేక విధాలుగా బాధింపబడుతూ, జంతువుల కంటే హీనంగా చూడబడుతూ, పశువుల కంటే హీనంగా చూడబడుతున్నటువంటి, అవమానపడుతున్నటువంటి
జాతులు కులాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులు రాజ్యాంగంలో ఉండాలి అనే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి అనేక రకమైనటువంటి హక్కుల్ని భారతదేశంలో రాజ్యాంగంలో కల్పించారు. మరి అంతకుముందు బాగా ఉన్నతంగా చదువుకున్నటువంటి విద్యావంతులకి, తర్వాత భూస్వాములకి, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఈ దేశంలో ఓటు హక్కు ఉంది, ఇంకా ఎవరికి లేదు. అయితే రాజ్యాంగంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి, స్త్రీలకి, పురుషులకి, ప్రతి ఒక్కరికి కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఆర్థిక అసమానతలకు అతీతంగా, విద్యా అసమానతలకు అతీతంగా అందరూ కూడా ఓటు హక్కు కల్పించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో. నిజంగా ఈ భారతదేశంలో కులాల్లో అసమానతలు ఉన్నాయి, మతాల్లో అసమానతలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, మరి సామాజిక అసమానతలు ఉన్నాయి. కానీ ఓటు హక్కు విషయంలో మాత్రం సమానత్వం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అందరికీ ఒకే ఓటు, ఒకే విలువ. చెట్టు కింద కూర్చొని అడుక్కునే పిచ్చిగాడు కూడా ఒకే ఓటు ఉంటుంది, ఒకే విలువ ఉంటుంది. మరి ఈ దేశ రాష్ట్రపతికి కూడా ఒకే ఓటు ఉంటుంది, ఒకే విలువ ఉంటుంది. ఓటు విషయంలో మాత్రం సమానత్వం అనేది ఈ భారతదేశంలో ఉంది. కానీ కులాల పరంగా కొన్ని కులాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ లో 59 కులాలు ఉన్నాయి, మరి షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో ఉన్నాయి. మొత్తం కూడా 90 నుంచి 100 కులాలు అంటరాని కులాలుగా ఈ భారతదేశంలో ఏర్పాటైనాయి. వారిని ఊరికి దూరంగా ఉంచడం, వారి చేత వెట్టి చాకిరీ చేయించడం, వారిని అవమానంగా చూడటం, వారిని వివక్షతకు గురి చేయటం అలాంటి అనేకమైన ఇబ్బంది కార్యక్రమాలు ఆ కులాల మీద ఈ సమాజంలో చూపిస్తా ఉన్నారు. అలాగనే వారిని చాలా హీనంగా కూడా చూస్తూ ఉన్నారు. Please like,